హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెజ్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నాకైతే పాట్లకు ఉంది, అందుకే వెజ్ పకోడా చేస్తున్నా. అది మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. ఏం లేదు, ఆనియన్స్ బాగా పెద్దగా కట్ చేసుకోండి. అవి ఏగితే మనకి బాగా చిన్నగా అయిపోతాయి. ఇంకా క్యాబేజు, తర్వాత చిన్నగా అల్లం ముక్కలు, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, లేదంటే తురుముకున్నా ఓకే. పాలకూర, స్పినాచు బాగా ఉప్పుతోటి కడిగేయండి, మందు లేకుండా, పిల్లలు తింటారు కాబట్టి. ఇంకా ఇందులోకి నేను కొంచెం పుదీనా, కొత్తిమీర, అవి పుదీనా ఎక్కువ వేయద్దు, చాలా స్మెల్ వచ్చిందనుకో బాగుండదు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సాల్టు, కారం, తర్వాత కొంచెం గరం మసాలా వేయండి, బాగుంటుంది కొంచెం టేస్టీగా. ఇవన్నీ ఫస్ట్ వాటర్ లేకుండా బాగా కలిపేసుకోండి. వాటర్ వేస్తే మనకి మసాలా అంతా అంటుకోదు కదా ఈ వెజిటేబుల్స్కి, అందుకే వాటర్ లేకుండా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండి, 3 కప్పులు శనగపిండి. ఏంటంటే 3/4 భాగం శనగపిండి వేస్తే 1/4 భాగం మాత్రమే బియ్యం పిండి. ఎందుకంటే బియ్యం పిండి మనం జస్ట్ క్రిస్పీనెస్ కోసం మాత్రమే వేస్తాము, ఎక్కువ వేసామనుకో మరీ గట్టిగా అయిపోతే తినడానికి కూడా అవ్వవి. ఇది కూడా వాటర్ లేకుండా బాగా కలిపేసుకోండి, మసాలా అంతా అంటుకునేలాగా. మరి తర్వాత కొంచెం బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. వాటర్ వేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ గట్టిగా వద్దు, మరీ చాలా పలుచగా కాకుండా కొంచెం మీడియం సైజులో, మీడియం రకంగా కలుపుకోండి. దీన్ని కలుపుకున్న తర్వాత బాగా ఆయిల్ హీట్ ఎక్కినప్పుడే వేయండి, లేకపోతే అనుకో ఆయిల్ హీట్ ఎక్కలేదనుకో బాగా పీల్చేస్తుంది ఆయిల్ అంతా. అప్పుడు మనకి ఎక్కువ ఫ్రై ఉన్నా కూడా మనకి తినాలనిపించదు, మంచిగా హెల్త్కి కూడా మంచిది కాదు అంతగా. బాగా ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు కొంచెం శాంపుల్ వేసి చూడండి, ఫస్ట్ దూరంగా ఉండి, తర్వాత కొంచెం బాగా హీట్ ఎక్కింది అన్నప్పుడే కొంచెం విడివిడిగా వేసుకుంటే మనకి పకోడా బాగా క్రిస్పీగా వస్తుంది. ముద్దగా వేసుకుంటే అంత ఉంటగా ఉంటుంది కదా, లోపల పచ్చిగా ఉంటుంది, ఉడకదు. ఇలా బాగా కొంచెం దూరంగా వేసుకుంటూ, లేట్ అయినా పర్లేదు, కొంచెం దూరంగా వేసుకుంటూ అటు ఇటు బాగా తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. బాగా వేయించుకుంటే క్రిస్పీగా వస్తుంది. కొంచెం మనం పచ్చిగా తీసేస్తాం అనుకో లోపల పచ్చిగానే ఉంటుంది. నేనైతే ఇలా కొంచెం బాగా క్రిస్పీగా తీసాను. ఇవి టీలేకి బాగా ఉంటాయి మనకి తినడానికి అయితే. ఇంకా నా వెజ్ పకోడా అయితే ఇంకా స్నాక్స్ వరకు మా ఫ్రెండ్స్ వచ్చి స్నాక్స్ చేద్దామని చెప్పి ఇలా కొంచెం చేసామన్నమాట. నాకైతే చాలా బాగా వచ్చాయి. నా స్టైల్లో మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. వెజ్ పకోడా చాలా బాగా వచ్చింది. నేనైతే ఇంక వేయించుకొని కొంచెం టిష్యూలో వేసాను. టిష్యూలో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకి స్క్వీజ్ చేసేసుకుంటుంది, పీల్చుకుంటుంది అని చెప్పి ఇంకా నా బౌల్లోకి నేను వేసేసుకున్నాను. ఇంకా అక్కడ మా పాట్లకులో వచ్చేసి ఒక అమ్మాయి లడ్డు, నేను వెజ్ పకోడా, ఇంకా స్ప్రింగ్ రోల్స్ తెలిసింది కదా కాస్కోలో దిగుతాయి, ఇంకా ఒక అమ్మాయి వచ్చి ఇది సలాడ్ చేసింది. ఇవి జస్ట్ మాకు స్నాక్స్ వరకు మాత్రమే. ఇంకా స్నాక్స్ అయిపోయి క్యారెట్ కీరు కూడా చాలా బాగా చేశారు. తర్వాత ఈ స్నాక్స్ అయిపోగానే వెజ్ బిర్యానీ, తర్వాత చికెన్ కూర చేశారు నైట్ డిన్నర్కి వచ్చి. చాలా బాగా ఎంజాయ్ చేసాం పాట్లకులో మాత్రం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.